ఫోటోగ్రఫీ స్వీయ మరియు సమాజం అనే ఒక పాఠం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సోషియాలజీలో సమాజ శాస్త్రంలో మనము చాలా విషయాలు మాట్లాడుకుంటాము. అంటే అసలు సమాజంలో ఉన్న భిన్న దృక్పథాల గురించి మనం మాట్లాడుకుంటాము. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటాము. ఆ తర్వాత డైరెక్టర్స్, ఫోటోగ్రఫీ, ఆ తర్వాత అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి, అంటే కొత్తగా సామాజిక శాస్త్రం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాల గురించి కూడా మనము మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ మనం ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రపంచం అనేది చాలా శరవేగంగా సాంకేతికంగా అది అభివృద్ధి వైపు వెళ్తా ఉంది. ఒకప్పుడు అసలు ఛాయాచిత్రాలు కానివ్వండి అంత రాత మీదనే ఆధారపడి ఉండేది. ఒకప్పుడు రాయడం అంటే తాళపత్రాల మీద రాయడం, ఆ తర్వాత పేపర్ని అనుకోవడం, ఆ పేపర్ మీద మళ్ళీ రాసుకోవడం, ఆ పేపర్ మీద తర్వాత అది చైనా వాళ్ళు పేపర్ కనిపెట్టడం, ఆ పేపర్ మీద రాసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కూడా మనం పేపర్ను వాడతాం. అంటే మొత్తంగా ఏమవుతుంది అంటే తాళపత్రాల నుంచి, పేపర్ నుంచి ఇప్పుడు ఏమైంది అంటే ఫోటోగ్రఫీ వరకు మన సమాజం అనేది అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఫోటోగ్రఫీ అనేది మొట్టమొదటిసారిగా 1824 ఆ కాలంలో మొట్టమొదటిసారిగా ఒక ఫ్రేమ్ మీద ఒక స్టిల్ ఇమేజ్ ని మొట్టమొదటిసారిగా క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. అంటే ఫోటోగ్రఫీ అనేది ఎంత గొప్ప విషయము అంటే, ఒక ఫోటోలు మీరు తీశారనుకోండి, అది చాలా సజీవంగా ఉంటే చాలా కొన్ని కోట్ల మంది దాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫోటోగ్రఫీకి అది చాలా ముఖ్యమైనటువంటి ఒక కళ కూడా కళగా ఫోటోగ్రఫీ తీయడం కూడా ఒక కళ అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అది ఏ లెన్స్ లో తీయాలి, ఏ షేడ్స్ లో తీయాలి, స్పేషియల్ ఎట్లా ఉంది, అది ఏ రకంగా ఫోటో వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎట్లా ఉంది, ఆ తర్వాత కలర్ ఫోటో ఎలా మారింది. ఒక సినిమా వచ్చింది కలర్ ఫోటో. ఒకప్పుడు మన చిన్నతనంలో ఫోటోలు అనేటివి బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి. అవి కలర్ అంతగా రాని రోజులలో ఫోటో ఫిల్మ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి. ఆ ఫోటోగ్రాఫర్ దాని వెనకాల ఫిల్మ్ తిప్పడము, అదే తర్వాత మన కొడాక్ ఫిల్మ్స్, దాని తర్వాత కడిగేయడాలు ల్యాబ్లలో, ఆ తర్వాత ఫోటోలు వచ్చేది. ఇప్పుడు మనకు చాలా మంది ఇంతకుముందు 1990లో దశకంలో 10వ తరగతి చదివిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అప్పుడు కొడాక్ ఫోటోగ్రఫే ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ అన్నట్టు. పిల్లలందరూ ఆ రీళ్లు కొనుక్కొని ఆ మండల లెవెల్లోనూ, ఆ గ్రామ స్థాయిలోనూ, ఎక్కడ సిటీలోనూ ఆ 2 రీళ్లు కొనుక్కోవడం, అది ఫ్రెషర్స్ పార్టీ తీసుకోవడం, వాటిని జాగ్రత్తగా కడిగించడం ఒక వారం రోజుల తర్వాత. అట్లా ఒకప్పుడు ఫోటోగ్రఫీ ఆ రకంగా ఉండేది. అంటే ఒక గ్రామంలో ఏదన్నా ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఒక ఫోటో దిగాలి అంటే మండలాల నుంచి ఫోటోగ్రఫర్ వచ్చి తీసుకొచ్చి ఆ తర్వాత మనకు ఫోటోలు ఇచ్చేవారు. అట్లాంటి పరిస్థితి నుంచి అది కలర్ ఫోటోకి, ఆ తర్వాత కలర్ ఫోటో నుంచి ఈ రోజు ఇన్స్టాంట్ ఫోటోగ్రఫీ అని వచ్చింది. డిజిటల్ దాంట్లో మీరు చూస్తే విత్ ఇన్ 5 minutes లో వాడు మనకి క్లిక్ అని చెప్పేసి విత్ ఇన్ 5 minutes లో మనకి ఫోటో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం రోజుకి కొన్ని చాలా వేగంగా ముందుకెళ్తుంది. దాంట్లో ఫోటోగ్రఫీ కూడా చాలా మార్పులకు గురైందని మనం చెప్పుకోవచ్చు. ఫోటోగ్రఫీ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక సినిమా తీసేటప్పుడు కానివ్వండి, ఒక పరిశోధన చేసేటప్పుడు కానివ్వండి, మనకు సాంప్రదాయ పరిశోధనలో ఏంటి అంటే రాయడం అనేది ముఖ్యమండి. గుర్తుపెట్టుకోండి. సమాజ శాస్త్రాలలో కానివ్వండి, లేకపోతే మీకు వేరే శాస్త్రాలలో ఏంటంటే మనకు రాయడం అనేది ఉంది. అది ఇప్పుడు ఆధునికంగా 21వ శతాబ్దంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫోటోగ్రఫీ అనేది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన పరికరంగా మనకి ఈరోజు ముందుకు వస్తుంది. ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోలు తీయడము, ఒక గిరిజనుల గురించి వాళ్ళ జీవన విధానం రాయడం ఒక పక్క, ఇంకొక పక్క ఫోటోగ్రఫీ కూడా మనం తీయడం అనేది అది ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకుంది. అది సమాజ శాస్త్రం అనేది ఫోటోకి విజువల్ సోషియాలజీ అనేది కూడా ఒక దాన్ని దృశ్య మాధ్యమ సమాజ శాస్త్రం. అంటే సమాజాన్ని మనం దృశ్యాల ద్వారా అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక గిరిజన సమాజాన్ని అర్థం చేసుకోవాలి అంటే అక్కడ స్త్రీల ఫోటోలు, అక్కడ పిల్లలు, అక్కడ వాళ్ళ పండుగలు, వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు, వీటన్నిటిని మనం ఒక ఫోటోగ్రఫీలో పెట్టామనుకోండి, అది విజువలైజేషన్ ఆఫ్ ది ట్రైబల్ లైఫ్, ట్రైబల్ కమ్యూనిటీ. అంటే ఆ రకంగా ఆ సమాజాన్ని మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఫోటోగ్రఫీ అనేది నాకు తెలిసి మొత్తం సాంకేతిక అభివృద్ధి, ఇప్పుడు మానవ ఇన్వెన్షన్, అంటే మనం మనుషులు కనుక్కున్న వాటిల్లో అతి ముఖ్యమైనది కూడా, అతి
అతి చాలా ముఖ్యమైనది అనేది ఫోటోగ్రఫీ. దానికి ఇక సినిమాలు గినిమాలు దీనికి 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 కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. అంటే ఫోటోగ్రఫీ అనేది ప్రాథమికం. ఆ ప్రాథమికం నుంచే మీకు సినిమా, రీల్లు అవన్నీ మనకు ఇవన్నీ వచ్చాయి. కానీ ఫోటో అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అంతే కోట్ల మందికి ఈరోజు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు మీద మన ఫోటో, మన ఏజ్, మనం మన ఊరు, మన ఏ సిటీకి సంబంధించిన వాళ్ళం, మన అనేది మొత్తం ఒక ఆధార్ కార్డు ఉంటుంది. అంటే ఫోటోగ్రఫిక్ ఆ జర్మన్ ఐరిష్ అంటే మన కంటి అది చూసేసి అది ఫోటోగ్రఫిక్ అట్లా అంటే ఫోటో అనేది ఎంత ముఖ్యంగా సమాజంలో అది కీలకంగా ఎదిగింది అంటే ఈరోజు ఫోటోలు లేకుండా, ఫోటోగ్రఫీ లేకుండా అసలు సమాజం ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు. మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్నా, లోన్లకు అప్లై చేసుకోవాలనుకున్నా, లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే శాంక్షన్స్, లేకుంటే మీరు అప్పు తీసుకోవాలనుకున్నా, ఏదైనా మీరు అప్లై చేయాలంటే ఒక ఫోటో కావాలి, పాస్పోర్ట్ తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా కానీ జన జీవితంలో ఫోటోగ్రఫీ అనేది ఒక చాలా ముడిపడి ఉంది. చాలా 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 ముడిపడినటువంటి అంశం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే దీన్ని మనం పరిశోధనగా ఉపయోగించుకోవచ్చా? అది ఫోటోగ్రఫీని మనం పరిశోధనలో ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకుంటే అది ఏ రకంగా ఉపయోగించుకోవాలి? దీన్ని ఫోటోగ్రఫీని పరిశోధన పరికరంగా ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేశారు? దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సామాజిక శాస్త్రవేత్తలు? ఈ రకంగా ఫోటోగ్రఫీ అనేది మనకు చాలా కీలకమైనటువంటి అంశంగా మనకు అర్థమవుతుంది. ఇది అశాబ్దిక పరిశోధనలో ఫోటోగ్రఫీ ఎలా ముఖ్య భాగమైందో వివరించాలి. అశాబ్దిక అంటే శాబ్దిక అంటే రాయడం, అశాబ్దిక అంటే అది ఫోటోలు, ఆ తర్వాత సాంగ్స్, ఓరల్ మాట్లాడడం, ఇవన్నీ అశాబ్దిక అంటే రిటర్న్ కానీ అన్నట్టు శబ్దాలు కాకుండా ఉండేటి ఈ యొక్క ఫోటో అనేది మనం చెప్పుకోవచ్చు. గుణాత్మక పరిశోధనలో కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళను చర్చించాలి. అంటే గుణాత్మక అంటే ఒక క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అంటేనేమో గుణాత్మక, క్వాంటిటేటివ్ అంటేనో అది దీంట్లో ఈ కెమెరాను ఉపయోగించేటప్పుడు ఎటువంటి మనకు సవాళ్ళు ఎదురైతే అనేది కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యూనిట్లో దృశ్య మాధ్యమంగా మరియు సమాజంలోని పెద్ద సందర్భాలలో స్వీయ మరియు సంబంధాన్ని సూచిస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకునే మార్గంగా ఫోటోగ్రఫీ ప్రవేశంగా అవలోకనం కలిగి ఉండడం ద్వారా మనం ఈ యూనిట్ని ప్రారంభిస్తాం. అంటే మొత్తంగా సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఫోటోగ్రఫీ అనేది ఏ రకంగా పనికొస్తుంది అనేది ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు రోజు ఏమవుతుందంటే అండి, పసిపిల్లలు ఇప్పుడు నా చిన్నతనంలో టెలివిజన్ లేదు, ఒక రేడియో మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఏమైంది, ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా టీవీ రావడం మొదలైంది. ఒకప్పుడు టీవీ ఎలా ఉండేది, అది బ్లాక్ అండ్ వైట్లో ఉండేది, ఇప్పుడు అది కలర్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లలు మీకు అది మీడియా ద్వారా పెరుగుతున్నారు. అంటే అది టెలివిజన్ కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్ కానివ్వండి, లేకపోతే ఇంకే వేరే సాధనమైన కానివ్వండి, ఇట్లా పిల్లలు ఫోటో, సినిమా ఇట్లాంటి వాతావరణంలో పెరుగుతున్నారు ఈరోజు పిల్లలు. నా చిన్నతనంలో అది ఏం లేదు. ఒక టీవీ చూడడం అనేది అది నా డిగ్రీలోనో నా గ్రాడ్యుయేషన్లోనో ఎప్పుడో చూశాను. అంటే ఆ తర్వాత మన నిత్య జీవితంలో మనలోకి వచ్చేసేసింది. మనం ఇప్పుడు టర్కీలో భూకంపం జరిగిందండి. టర్కీలో మన ఒక కంట్రీలో జరిగింది కదా, అక్కడ మొత్తం సమాజం మొత్తం బిల్డింగ్లన్నీ కూలిపోయాయి. ఒక్క ఫోటో చాలు మనకి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం 1000 పదాలు రాసినాం అనుకోండి, ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫోటోలో ఇంకొకటి ఏంటి అంటే చదువు రాని వాళ్ళకు కూడా ఇప్పుడు సమాజంలో చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫోటో చూస్తే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళకు చదవలేరు కాబట్టి ఫోటో ద్వారా వాళ్ళు ఎక్కువగా సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఎక్కడో టర్కీలో జరిగినటువంటి భూకంపాన్ని మనం ఒక ఫోటో ద్వారా మనం చూపించగలిగితే అంటే ఏంటి, మాస్ కమ్యూనికేటర్. అంటే ఒక బహుళ సమాజంలో బహుళంగా ఉన్నటువంటి మొత్తం సమాజానికి మనం ఫోటోను చూపించగలుగుతాం. చూపించినప్పుడు అది ఏమవుతుంది, ఒక రకమైనటువంటి ప్రభావాన్ని అది చూపిస్తుంది. అంతే ఇప్పుడు యుద్ధాల టైంలో ఇప్పుడు ఇరాన్ ఇరాక్ వారు జరిగింది. జరిగినప్పుడు ఏమైంది, అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం అసలు ఆ యుద్ధాన్ని మనకు ఫోటోల ద్వారా అందజేశారు చాలా మంది జర్నలిస్టులు. అందులో భాగంగా చాలా మంది చనిపోయారు కూడా.
అంటే ఫోటోలు అనేటి యుద్ధాలలో ఇంకేదన్నా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఒక హైదరాబాద్ మహానగరంలోనూ ముంబైలోనో లేదా న్యూయార్క్ సిటీలోనో ఒక పెద్ద డిసీజ్ వచ్చింది. దాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే మనకి ఎక్కువ అంటే ఒక ఫోటోగ్రఫీ ద్వారా మనం చూపించవచ్చు. అందుకనే ఫోటోగ్రఫీ అనేది కూడా నాకు తెలిసి ఒక కళారూపంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ అందరూ ఫోటోలు తీస్తే అది ఫోటో వచ్చినట్టు కాదు. అది ఏంటంటే కొంతమంది కళాకారులు ఉంటారు, వాళ్ళు ఫోటో తీస్తే అది నిజంగా ఫోటో మనకు ఎక్కువ మందిగా అది పనికొస్తుంది. అంటే ఇక్కడ ఈ యొక్క ఇంత ప్రముఖమైనటువంటి దాన్ని సామాజిక శాస్త్రం సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఇది చాలా మనకు పనికొస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా ఫోటోగ్రఫీ మొత్తంగా ఇది ఈ రకంగా ఉంటుంది అనేది మనకు ఇక్కడ చాలా అర్థమవుతుంది. అంటే ఈ ఫోటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ ఉంది, మనం ఉన్నాము, సమాజం ఉన్నాము. ఈ మూడు అంటే ఫోటోగ్రఫీ ఒకటి, రెండోది సెల్ఫ్ అంటే మనం ఏ రకంగా మనం చూసుకుంటున్నాం, మూడోది సమాజం. ఈ మూడింటి మధ్యలో ఈ యొక్క ట్రయాంగిల్, ఇప్పుడు ట్రయాంగిల్ లాగా ఈ మూడింటి మధ్యలో మనం ఉన్నాం అన్నట్టు. ఒకటేమో ఫోటోగ్రఫీ ఉంది, తర్వాత సెల్ఫ్ ఉంది, ఇక్కడ సమాజం ఉంది. ఈ మూడింటి ట్రయాంగులర్ ఈ త్రిభుజ కోణంలో మనిషి ఎట్లా తిరుగుతున్నాడు, ఒక చక్రం లాగా, ఒక అణువు లాగా ఈ మూడింటి విషయాలలో అనేది. అంటే ప్రతి వ్యక్తి కూడా తన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని దాని మీద ఆధారపడి అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. దాన్నే సెల్ఫ్ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అన్నాడు చార్లెస్ కూలీ అనే అతను. అది మనం లోపల పోయిన కొద్ది మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా ఫోటోలకి సమాజానికి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మన పట్ల సమాజం ఏ విధంగా ఆలోచిస్తుంది, సమాజం ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తుంటుంది, ఒక్కొక్కసారి మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క మూడు సంబంధాలు, ఒక ఫోటోకి, ఒక మనకి జరుగుతున్నటువంటి సమాజానికి జరుగుతున్నటువంటి ఈ ట్రయాంగిల్ కోణమే మనం ఈరోజు ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనం సెల్ఫీ దిగుతామండి, సెల్ఫీ దిగిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం, మన ఫోటోని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం. అది సమాజం దాన్ని కొంతమంది మంచిగా చూస్తారు, కొంతమంది ఎందుకు ఆ ఫోటో పెట్టావు అని వాళ్ళు తిడతారు, ఇంకొంతమంది దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకెదరు చేస్తారు. ఇట్లా మనకి, ఫోటోకి, సమాజానికి ఈ మూడింటికి మధ్య జరిగే మొత్తం ఈరోజు పాఠం మొత్తం ఈ మూడు విభాగాలలో సమాజం ఎట్లా తనకు తాను ఆవిష్కరించుకుంటుంది అనేది కూడా ఒక ప్రధానమైన భాగంగా మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఈ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అంటే మానవాభివృద్ధి శాస్త్రంలో మరియు తీయగలుగుతామా, ఇవన్నీ కూడా ఈ ఫోటోగ్రఫీలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఫీల్డ్ వర్క్ సమయంలో నిర్లక్ష్యం చేయబడి ఉండవచ్చు. అందువల్ల ఫోటోగ్రఫీ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో విలువైన ఇన్పుట్ గా ఎక్కువగా కనిపిస్తుంది. మనం అన్ని రాయాలండి, అన్ని రాయడం కష్టం. అట్లాంటప్పుడు మనకు ఫోటో అనేది ఏం చేస్తుందంటే మనకు హ్యాండీగా కనిపిస్తుంది. హ్యాండీగా అంటే మనం రాయడం రాస్తాము. ఇప్పుడు నేను గిరిజనుల మీద పరిశోధన చేశాను, ఇది మన కోయల మీద చేసినప్పుడు వాళ్ళ జీవితం ఎట్లా ఉందని రాశాను, వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క వైద్య విధానం ఎట్లా ఉంది, వాళ్ళ చదువు, పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు పిల్లలు చదువుతున్నారు, ఇట్లాంటి వాటన్నిటి గురించి రాశాను. కానీ ఒక రోజు ఏమైంది అంటే ఒక గిరిజనుడు తాను తాటి చెట్టు ఎక్కాడు, ఏదో తాటి పనులు ముంజలు పోయడానికి ఎందుకో ఆ తాటి మట్ట కోసుకపోయింది. ఇట్లా ఆ కోసుకపోయిన దాన్ని అతను దాంట్లో మన బూడిద ఉంటుంది కదా, మనం అన్నం వండిన తర్వాత కట్టెలు కాల్చిన తర్వాత బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని వాడు తీసుకొచ్చి దాన్ని కట్టి ఇట్లా గుడ్డ కట్టుకున్నప్పుడు ఏమైంది అంటే దాంట్లోంచి కొన్ని రోజుల తర్వాత పురుగులు రావడం అనేది మొదలైంది. అంటే గిరిజనులు అది ఎట్లా చూపించాలండి, అది రాస్తే కూడా బాగానే ఉంటుంది. ఒక ఫోటో పెట్టాను దాన్ని, అంటే ఒక గిరిజనుడు బట్టలు లేకుండా ఒక నర్సు ఇంజక్షన్ ఇస్తూ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు, అయితే దాన్ని కట్టడం అనేది జరుగుతుంది. కొన్ని చిత్రాలు ఫోటో తీయడం వల్ల అది మనకు ప్రభావంగా, అది మనకు పరిశోధనలో పనికొస్తుంది, ఫీల్డ్ వర్క్ లో పనికొస్తుంది అనేది నేను వ్యక్తిగతంగా ఒక సమాజ శాస్త్రవేత్తగా నేను కూడా వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. అంటే అది పూర్తిగా దాని మీద మనం ఆధారపడకూడదు, కానీ అదొక మనకు ఒక సాధనంగా మాత్రము చాలా మెరుగ్గా ఉపయోగపడుతుంది అనేది. మరీ ముఖ్యంగా ఏంటంటే గిరిజన జీవితాల గురించి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ చేసేటప్పుడు ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా ముఖ్యంగా మనకు అవపడుతుంది అనేది ఇక్కడ మనకు చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఫోటోగ్రఫీ ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే మొత్తం ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద అధ్యాయం. ఎట్లా ఫోటోగ్రఫీ ఫిల్మ్ అనేది ఒక పెద్ద అధ్యాయం.
ఎట్లా అంటే అసలు దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఫోటో అంటే ఇదేదో మనకి ఇప్పుడు ఈ క్షణంలో ఇట్లా ఫోటో దిగామని అనుకుంటాం, కానీ దీనికి పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవాలి. ఎట్లా అంటే ఈ ఎంతమంది రాసేవారు, ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద అధ్యయనం. 1940లో కనిపెట్టినప్పటి నుండి ఫోటోగ్రఫీ చరిత్రలో సంక్లిష్టమైన మరియు ప్రధానమైన పరివర్తనకు గురైంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఫోటో తీయడం అనేది మీ అందరికీ తెలిసి, ఇంతకుముందు ఇట్లా 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 వేసుకొని అది పెట్టుకొని ఫోటో తీసేవాళ్ళు. అది పాత సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మహానటి లాంటి సినిమాలలో పాత కెమెరాలు ఎట్లా వాడేవాళ్ళు అనేది చూపించారు. అట్లా ఫోటో అనేది చాలా సంక్లిష్టమైన మరియు ప్రధానమైన పరివర్తనకు పోయింది. అంటే అట్లా కష్టంగా ఉన్నటువంటి ఫోటో ఈ రోజు మొత్తం మారిపోయింది. ఈరోజు సెల్ ఫోన్, ప్రతి కెమెరాలో మీకు ప్రతి సెల్ ఫోన్లో కెమెరా లేకుండా అసలు ఫోనే ఉండదు. చిన్న ఫోన్ అంటే నోకియా ఫోన్ లాంటివి కాకుండా ప్రతి స్మార్ట్ ఫోన్లో, ప్రతి ఎంబెడెడ్ సిస్టంలో కూడా మీకు ఫోటో ఇవన్నీ ఉంటాయి. ఇది మన అన్ని కూడా ఇవి ఉంటాయి. అంటే ఇట్లా అది సంక్లిష్టమైన మరియు ప్రధానమైనటువంటి పరివర్తనకు ఈ ఫోటోగ్రఫీ అనేది మొదలైంది. 1840లో కనిపెట్టారు దీన్ని. ఫోటోలు తీయడం అనేది 1840లో. 1839లో లూయిస్ స్టగురే ఒక మొట్టల్ ప్లేట్ పై చిత్రాన్ని ఫిక్సింగ్ చేసే పద్ధతిని బహిరంగపరిచినప్పుడు ఆగస్ట్ కాంటే యొక్క పనితో సోషియాలజీ ఆవిర్భావంతో దాని పుట్టుక సమానంగా ఉంటుంది. 1939లో 1940లలో ఈ యొక్క సోషియాలజీ అదే టైంలో పుట్టింది, సమాజశాస్త్రం ఫోటో కూడా అదే టైంలో పుట్టింది. అంటే ఈ రెండు కూడా ఒక దగ్గరగా ఆవిష్కరణకు గురయ్యాయి. కాబట్టి సమాజం అనేది అప్పుడప్పుడే వికసిస్తుందని చెప్పుకోవచ్చు. మనం వికసించినంటే మధ్య యుగాల నుంచి ఆధునిక యుగంలోకి మారుతుంది. ఇప్పుడు ఇది భూస్వాములు, ఆ తర్వాత వ్యవసాయం మొదలైసేసి ప్రజలు కొన్ని లక్షల మంది ఫ్రాన్స్లో, జర్మనీలో వాళ్ళంతా సిటీలోకి రావడము, ఈ సిటీలలో వాళ్ళు బతకడము అప్పుడు అనేది మొదలైంది. దాన్ని అర్థం చేసుకోవడానికి సమాజశాస్త్రం అనేది మొదలైంది. అదే స్థాయిలో ఒక ఫోటో తీయడము, దాన్ని ఒక మెటల్ బేస్ మీద పెట్టి ఆ ఫోటో తీయడం అనేది 1939లో 1940లో ఇది ఆవిర్భవించింది. దానికి లూయిస్ స్టగురే అనే అతను ఒక మెటల్, ఒక ఫస్ట్ బొమ్మను, ఇప్పుడు మనకు పేపర్ మీద వస్తుంది బొమ్మ. ఇప్పుడు మనం ఫోటో దిగామనుకోండి, వాడు ఫోటోషాప్కి పోయి మనం ఫోటో ఇవ్వాలంటే వాడు పేపర్ మీద ఇస్తాడు. కానీ ఫస్ట్లో అది ఎట్లుండేది, అది మెటల్ మీద చిత్రీకరించబడ్డది. అది ఫిక్స్ అంటే ఒక మనిషిని ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్లో తీయడం అనేది మొట్టమొదటిసారిగా 1839లో జరిగింది. అంటే ఇప్పుడు కదలకుండా ఒక ఫోటో తీసాం అనుకోండి, ఫోటోలో ఉన్న వ్యక్తి కదలడు కదా, అంటే అది ఫిక్స్ చేస్తారు. అట్లా అంటే ఒక మనిషి అట్లా ఫిక్స్ అయిపోతున్నాడని, ఆ ఫోటోలో అట్లా ఫిక్స్ అయిపోతున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దీన్ని ఒక మొట్టమొదటిసారిగా ఈ యొక్క లూయిస్ స్టగురే అనే అతను దీన్ని చిత్రీకరించాడు. అదే టైంలో కూడా మనకు సమాజశాస్త్రం కూడా ఆవిర్భావం అనేది సమానంగా జరిగింది. కాబట్టి ఆగస్ట్ కాంటే కానివ్వండి, మన లూయిస్ స్టగురే కానీ ఇద్దరు సమాజంలోని విభిన్న అంశాలపై పనిచేశారు. ఒకరేమో ఫోటో మీద పనిచేశారు, ఇంకొకరేమో సమాజం ఎట్లా పుడుతుంది. ఆగస్ట్ కాంటే ఆయన ఏమన్నాడు అంటే సమాజం అనేది టువర్డ్స్ మ్యాథమెటికల్ వైపు వెళ్తుంది అని చెప్పాడు. అంటే ఎట్లా అంటే రోజు రోజుకి మనిషిలో ఉన్నటువంటి ఆలోచన విధానము, హేతువాదము, అతను మానవీయవాదాలు పెరిగి సమాజం ఎట్లా అవుతుంది అంటే టువర్డ్స్ పాజిటివ్ సోషియాలజీ, టువర్డ్స్ పాజిటివ్ సొసైటీ అన్నాడు. పాజిటివ్ సొసైటీ ఏంటంటే ఇప్పుడు మనం నీళ్ళని వేడి చేస్తే 100 డిగ్రీల దగ్గర అది వేడి అవుతుంది. అదొక 100 డిగ్రీలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే అది ఎంత మనం స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలుగుతామో, నీళ్లు అనేవి 100 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల అవి ఉడుకుతాయని చెప్పగలుగుతాము. అదే స్థాయిలో సమాజంలో ఇది జరుగుతుంది, ఇట్లా పరిణామం చెందుతుంది, ఇట్లా పరిస్థితులలో ఇది మార్పు చెందుతుంది అనేది దాన్ని మనం పాజిటివ్ సోషియాలజీ అని చెప్తాం. ఆగస్ట్ కాంటే గారు ఏం చెప్పారు, సమాజము ఒక అభౌతిక నుంచి భౌతిక, సామాజిక, ఆర్థిక మరియు గణిత మరియు లెక్కలు అంటే ఒక స్టాటిస్టికల్, ఒక మ్యాథమెటికల్ గా వైపు ఇట్లా డయాగ్రామ్ వేసాడు. వేసి ఇట్లా మారుతుంది అని, ఈ సమాజం అనేది ఈ రకంగా మారుతుంది అనేది ఆగస్ట్ కాంటే గారు మరియు డగ్లస్ గారు అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఒకరేమో ఛాయాచిత్రాల మీద, మరొకరేమో సామాజిక శాస్త్రం మీద, ఇద్దరు కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్రలు వహించారని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రారంభ సమాజశాస్త్ర పత్రాల్లో ఛాయాచిత్రాలు ఉపయోగించినప్పటికీ దృశ్యమాన సమాజశాస్త్రం
1960 చివరి వరకు ఒక ముఖ్యమైన ఉపక్రమ శిక్షణగా ఉద్భవించింది. అంటే సామాజిక శాస్త్రం మొత్తంలోనే అప్పుడక్కడ ఫోటోలు వాడారు. ఇప్పుడు మనం అర్బన్ సోషియాలజీ అని చెప్తామండి. అంటే పట్టణ నగర సామాజిక శాస్త్రం ఉంది. నగర సామాజిక శాస్త్రం అంటే రాయడమే కాదు కదా, నగరాన్ని ఒక ఫోటో వేస్తే ఇప్పుడు జపాన్ టోక్యో ఎట్లా ఉంది, లేకుంటే న్యూయార్క్ సిటీ ఎట్లా ఉంది అనేది ఒక ఫోటో రూపంలో మనం చూపిస్తాం. అది అంతమంది వాడారు ఒక ఫోటోకు వాడటం అట్లా వాడారు. కానీ అసలు దృశ్యాల ద్వారానే మనం ఒక విజువల్ సోషియాలజీ అనేది కూడా అది అంతగా పెద్దగా అభివృద్ధి చెందలేదు. అంటే మన చిత్రాలు ఛాయాచిత్రాల ద్వారానే ఒక 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 పరిశోధన, ఒక ప్రత్యేకమైనటువంటి సమాజ శాస్త్రంగా అది 1960 చివరి వరకు అది ఒక ముఖ్యమైన క్రమశిక్షణ ఉద్భవించలేదు. అది ఆ తర్వాత విజువల్ సోషియాలజీ అనేది కొత్తగా ఈ సామాజిక శాస్త్రంలో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్రం కంటే 1900 నుండి నేటి వరకు ఆంథ్రోపాలజీలో ప్రాథమిక దృశ్య విధానం చాలా కేంద్రంగా ఉంది. ఇప్పుడు సోషియాలజీకి ఆంథ్రోపాలజీకి తేడా ఏంటంటే, ఆంథ్రోపాలజీ ఎక్కువగా మానవాభివృద్ధి శాస్త్రం అంటే వాళ్ళు గిరిజనుల మీద, తర్వాత గిరిజన జీవితాల మీద, సంస్కృతి మీద ఎక్కువగా చేస్తారు. గిరిజనులు అంటే వెనుకబడి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అనేటివి చాలా చాలా ముఖ్యం. అంటే అది సోషియాలజీలో కూడా అర్బన్ లైఫ్లో ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ చేయొచ్చు. ఇప్పుడు స్లమ్, ఇప్పుడు ధారావి స్లమ్ చదవాలంటే అది ఒక రకమైనటువంటి అది ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేస్తేనే కానీ మనం వాస్తవాన్ని మనం చెప్పలేము. అంటే అక్కడ ఒక లైట్ రాదు, ఒక గాలి రాదు, చాలా దుర్భరమైన జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ మాత్రం బాగా చెప్పగలుగుతారు. అయితే మొట్టమొదటిసారిగా దీన్ని ఆంథ్రోపాలజీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఫీల్డ్ వర్క్లలో ఉపయోగించడం అనేది మొదలుపెట్టారు. కెమెరాని కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, ఆ గిరిజన జీవితాలను చూపించడానికి ఫీల్డ్ వర్క్లో ప్రాథమికంగా ఈ ఫోటోగ్రఫీ అనేది మనకు ఏర్పడ్డది. ఆంథ్రోపాలజీ ఫీల్డ్ వర్క్లో అర్థం ఛాయాచిత్రాల అనుభవం ఉంది. అంటే ఈ మొత్తం ఆంథ్రోపాలజీ ఫీల్డ్ వర్క్లో ఈ ఛాయాచిత్రాలు అనేటివి మనకు గిరిజన ఉమెన్, గిరిజన కల్చరు, వాళ్ళ జీవితం మీద డాక్యుమెంట్. ఇప్పుడు ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చాలా గోండ్లు, అసలు మనకు సమాజంలో చాలా మంది ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులలో చాలా మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని మొత్తం డాక్యుమెంటరీ ఛాయాచిత్రాల ద్వారా వాళ్ళ ప్రపంచానికి ఆంథ్రోపాలజీ మానవాభివృద్ధి శాస్త్రవేత్తలు మనకు అందజేశారు. ఫోటోగ్రఫీ మరియు సబ్జెక్టివిటీ అంటే ఈ యొక్క ఫోటో ఇప్పుడు ఇంత ఉన్నటువంటి ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, అసలు దీనికి సబ్జెక్టివిటీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సబ్జెక్టివిటీ అంటారు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా మనం ఒక ఫోటో ఇచ్చి ఎలా ఉందా అని అడిగామనుకోండి, ఆ అబ్బాయి ఒకడేమో ఆ ముక్కుకి చూస్తాడు, ఇంకోడేమో ఆ ఫోటోలో కళ్ళు ఎట్లా ఉన్నాయని చూస్తాడు, ఇంకోటి చెవులు ఎట్లా ఉన్నాయని చూస్తాడు, నాలంటాడు అనుకోండి బట్టలు ఎట్లా వేసుకున్నాడని చూస్తాడు. అంటే ఫోటో ఒకటే కానీ మనం చూసే యొక్క డైమెన్షన్స్ వేరు, అంటే మనం చూసేటువంటి రకరకాల కోణాలు వేరు. ఇట్లాంటి దాన్ని మనము అంటే ఫోటోగ్రఫీ సబ్జెక్టివిటీ అనేది ఇట్లా ఉంటుంది. అంటే మనం ఏ కోణం నుంచి చూస్తున్నాం ఒక ఫోటోని అనేది చాలా ముఖ్యం. అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు విజువల్ సోషియాలజీ అంటే దృశ్యాత్మక సమాజ శాస్త్రంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫోటోగ్రఫీ ఆత్మాశ్రయ స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఒక ఫోటోని మనం తీస్తున్నామంటే ఇప్పుడు నాలాంటోడు అనుకోండి, నాకేంటి అంటే ఒక అందంగా ఫోటోలు తీయాలనిపిస్తుంది. అంటే అందంగా అంటే ఒక ఈస్థెటిక్స్ అంటే ఒక పోయటిక్గా, ఒక కవితాత్మకంగా ఫోటో తీయాలి అని ఉంటుంది. ఏదో ఇట్లా ముఖం మీద ఫోటో పెట్టి దాన్ని అట్లా కాదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, అందాన్ని వాళ్ళు ఫోటో తీయాలనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, వాళ్ళ యొక్క దర్పాన్ని చూపించడానికి ఫోటో తీయాలనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, అసలు ఈ ఫోటో అనేది ఒక వాస్తవ జీవితానికి. ఇప్పుడు ఉదాహరణకి రోడ్లు బాగాలేవు, రోడ్లు అనేది గతికుల రోడ్లు ఉంది మనం పోయేటప్పటికి, లేకుంటే ఒక కాలనీలో పందుల స్వైర వివాహము, దోమలు, మలేరియా ఇట్లాంటివి వస్తున్నాయి అనుకోండి, ఆ చెత్త కుప్పను మనం ఫోటో తీసామనుకోండి, అది ఆబ్జెక్టివ్. అంటే కొంతమంది ఏమనుకుంటారు ఫోటో తీసినప్పుడు అది మనము వాస్తవ జీవితాన్ని ప్రజలకు ఉపయోగపడాలని కొంతమంది అనుకుంటారు. అంటే ఇక్కడ జరిగేది ఒకటేనండి ఫోటో, దానికి ఇన్ని కోణాలనే 360 డిగ్రీల మనం కోణాలు అంటే మొత్తం భూమి గుండ్రాలు ఉన్నట్టు కొన్ని వందల కోణాలు ఫోటో వెనుక, కొన్ని వేల కోణాలను కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలు తీశారు అనుకోండి, వీడు మగబ్బాయి కాబట్టి ఇట్లా ఫోటో తీశాడు, వీడికి అసలు బుద్ధి లేదన్నట్టు వాళ్ళు మాట్లాడచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళు వేరే రకంగా ఫోటోని చూడవచ్చు, వాళ్ళ సమాజాన్ని వాళ్ళ దృష్టితో
అది వాళ్ళు చూడొచ్చు. దాని జెండర్ సెన్స్ వేరే రకాల ఫోటో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇట్లా ఈ రకంగా ఒక ఫోటో వెనకాల కొన్ని వేల కోణాలు ఉంటాయి. ఫోటో వెనకాల చాలా ఉంటాయి. అయితే మరి చాలా మంది ఏమనుకుంటారు, ఫోటో అనేది ఆబ్జెక్టివ్ అనుకుంటారు. అంటే ఒక వాస్తవిక చిత్రం, అదొక వాస్తవిక కాకపోతే ఫోటో తీసిన వ్యక్తి దగ్గర సబ్జెక్టివిటీ అంటే ఏం లేదండి, స్వీయ ఆలోచన. సబ్జెక్టివిటీ అనే దానికి తెలుగులో ఏం చెప్పాలి అంటే స్వీయాత్మక ధోరణి అంటారు. తెలుగు స్వీయాత్మక ధోరణి అంటే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ ఫోటోగ్రఫీ ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అండి, ఫోటోల ద్వారానే కొన్ని ఫోటోలు తీసేసి వాళ్ళు బెదిరించాలనుకుంటారు. ఉదాహరణకు చెప్తాను, అంటే చెప్పకూడదని నేను చెప్తున్నాను, ఎందుకంటే సమాజం మారుతుంటారు. కొంతమంది కొన్ని ఫోటోలు వాళ్ళు స్నానం చేస్తుంటారు, ఇంకేం చేస్తుంటారు, ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తారు. అంటే వాళ్ళ యొక్క చెడు దృష్టితోటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి సబ్జెక్ట్ వాళ్ళకి చేయాలనుకున్నారు కాబట్టి అట్లా ఫోటోలు వస్తాయి. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి చాలా బెదిరింపులు అంటే ఈ ఫోటోలు తీయడం లేకుంటే వీడియోలు తీయడం అనేది ఈ రోజు ఒక ఆడమల్ల యొక్క వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ఆ తర్వాత బెదిరింపులకు అది ఫోన్ కాల్ మీరు దృశ్యం సినిమా చూసే ఉంటారు. దృశ్యం సినిమాలో ఏంటి, వాడొక అది మొట్టమొదటిసారిగా మలయాళంలో వచ్చింది. అది మలయాళంలో మమ్ముట్టి, అది మన మోహన్ లాల్ యొక్క కూతురు. వాడు ఒక చిన్న ఇదే వీడియోలు ఇవన్నీ నడిపే ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఆ వీడియోలు అద్దెకి ఇవ్వడము, టీవీ సెట్లు రెడీ చేయడం ఇట్లాంటివి చేస్తాడు. వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది. ఆ చదువుకున్న అమ్మాయికి ఆ 10వ తరగతి వాళ్ళంతా ఒక ఎక్స్కర్షన్ పోతారు. పోయినప్పుడు ఆ అమ్మాయి స్నానం చేస్తున్న దాంట్లో ఒక పోలీస్ కమిషనర్ కొడుకు ఉంటాడు. ఆ కొడుకు వాడు వెనకాల నుంచి వచ్చి ఆమె ఫోటోలు తీయడం, ఆమె వీడియోగ్రాఫ్ తీయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాడు ఆ అమ్మాయిని బెదిరిస్తే వాడిని మొత్తానికి ఈ మోహన్ లాల్ భార్య కూతురు కలిసి మొత్తానికి ఇట్లా నెట్టేయడం కూడా చనిపోవడం జరుగుతుంది. అది చాలా ఇప్పుడు మారుతున్నటువంటి సమాజము, మారుతున్నటువంటి మొత్తానికి అది ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఫోటోగ్రఫీ ఫోటో అంటే ఏం లేదు, ఒక దృశ్యమే కదా. దృశ్యం 1 వచ్చింది, ఇప్పుడు అది హిట్ అవడం వల్ల దృశ్యం 2 అనే పార్ట్ కూడా వస్తుంది. ఎందుకు చెప్పాను ఈ సినిమా ఉదాహరణ అంటే, ఫోటోగ్రఫీ దృశ్యాలు అనేటివి సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి, అది ఎంత భయం వేస్తుందంటే, ఒక ఆడపిల్ల కానీ మగ పిల్లోడు కానీ అంటే వాళ్ళని మనం ఒక అసభ్యంగా చూపించడం అనేది అది మొత్తం వాళ్ళ జీవితంలో ఒక అది ఏంటంటే లేబులింగ్ థియరీ అంటారు సామాజికశాస్త్రం. అంటే ఒక చెడు దానికి అది దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ఫోటోలు చాలా జాగ్రత్తగా, ఫోటోగ్రఫీని కానీ వీడియోలు కానీ చాలా ఒక విలువలతో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యం. లేకపోతే అది ఏమవుతుంది, అది ఈరోజు చాలా మందిని అరెస్ట్ చేయడాలు, అది ఒక పెద్ద క్రైమ్కు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి ఫోటోగ్రఫీ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి, అది చాలా క్రైమ్కు దారితీస్తుంది. ప్రతి వాళ్ళకి తెర మీద అవపడాలి, మంచి ఫోటోలు తీయాలి, లేకపోతే మనం దాన్ని చేయడం అంటే దాంట్లో వ్యక్తిల నైతిక పతనము అనేది జరిగిందా లేదా అనేది నేను దాని గురించి డిబేట్ చేయాలి. ఎందుకంటే ఏది నైతికత ఏది అనైతికత అనేది మన అదొక పెద్ద చర్చ. కాబట్టి ఆ చర్చలకు నేను పోదలుచుకోలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మీరు దృశ్యం సినిమాని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం ఫోటోగ్రఫీ ఆ తర్వాత వీడియో వీటన్నిటి మీద కూడా మనం దృశ్యం సినిమాని, మోహన్ లాల్ దృశ్యం సినిమాని కనుక ఒక ఉదాహరణ తీసుకుంటే, దాన్ని హిందీలో డబ్ చేశారు, తెలుగులో వెంకటేష్ చేశాడు అదే సినిమా కథా హక్కులు. అంటే ఎందుకు ఈ విషయాల గురించి జరగాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు మీరు Shaadi.comలోకి వెళ్ళారనుకోండి, అబ్బాయిలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫోటో చేస్తాము. ఫోటో పెట్టేసేసి నేను చదువుతున్నాను, ఇది కాబట్టి నేను ఇట్లాంటి అబ్బాయిని కోరుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు Shaadi.com వీటన్ని షాదీ ముబారక్ వీటన్నిటిలో కూడా మొత్తం ఈ పెళ్లి మ్యాట్రిమోనీస్ ఉన్నాయి కదా. ఈ మ్యాట్రిమోనీస్ మొత్తం ఎట్లా దేని మీద ఆధారపడి ఉన్నాయి, ఫోటో మీద ఆధారపడి ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఒక అబ్బాయి సాదాసిదా ఉన్నాడు, నాలా ఉన్నాడు అనుకోండి, కొంచెం సాదాసిదా నలుపు కాకుండా ఎరుపు కాకుండా, దీన్ని ఫోటో తీసేసి వాడు మార్ఫింగ్ చేస్తాడు. మార్ఫింగ్ చేసేసి అంటే నేను తెల్లగా ఉన్నట్టు చూపించేసి అమ్మాయిని చూపించేసి ఈ అబ్బాయి చాలా బాగుంటాడని చెప్పి
ఎందుకంటే ఆ తెల్లదనము, ఆ తెల్లదనం మీద ఎక్కువ జనాలు ఇష్టం కాబట్టి వాళ్ళు దాన్ని వాళ్ళు బయట వాష్ చేసేసి మార్చేసేసి అది చూసిన అమ్మాయిలు ఏమనుకుంటారు, అరే అబ్బాస్ సార్ తెల్లగా ఉన్నాడు, అబ్బాస్ అనే వ్యక్తి తెల్లగా ఉన్నాడు కాబట్టి ఇది చేసుకోవాలి అని అనుకుంటారు, ఇంకేదన్నా అనుకుంటారు. అంటే ఫోటోగ్రఫీ అనేది ఎంత ముఖ్యమో అంటే నీకు పెళ్లి, నీ జీవితంలో నిన్ను మొత్తం అదొక పెద్ద మార్పులకు దాటుకోవచ్చు. దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మధ్యలో ఒక మిత్రుడు చెప్తా ఉండేవాడు, ఫోటోనేమో మంచిది పంపిస్తారు కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు అది వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అంటే ఫోటోగ్రఫీలో మార్ఫింగ్ అంటారు దాన్ని, ఫోటో మార్ఫింగ్ అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తల తీసేసి వేరే తలని పెట్టాను అనుకోండి, అది ఇప్పుడు ఫోటోలో చేయొచ్చు. మనం టెక్నికల్గా ఇప్పుడు చాలా చాలా అంశాలు వచ్చాయి. ఒకరి ముఖం తీసుకొచ్చి ఇంకో దగ్గర పెడితే మనం వాళ్ళే అని నమ్మిపోతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఫాల్స్ ఫోటోలను మనం నమ్మకూడదు, తప్పండి. ఇప్పుడు ఒక హీరోయిన్ని ముఖాన్ని తీసుకొచ్చి ఇంకొక పెడతారు, ఇలా నుంచి ఇలా పలానా చూస్తా ఈమె ఇట్లా చేస్తుంది, వీడు ఇట్లా చేస్తున్నాడని వాళ్ళు ఫోటో మార్ఫింగ్ లేకుంటే ఫోటో అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈరోజు ఒక మనిషిని మనం కించపరచాలనుకోండి, ఇప్పుడు టాప్ హీరోయిన్ ఉందనుకోండి తెలుగులో, ఆమె తలని తీసుకొచ్చి వేరే ఫోటో కనిపించాలనుకోండి, అరే ఇది ఇక్కడ ఎందుకు ఉంది, ఇట్లా ఎందుకు చేస్తున్నా అనుకుంటాం. అంటే ఈ ఫోటోగ్రఫీ, ఫోటో మార్ఫింగ్ అనేది, ఫోటో టింకరింగ్ అనేది చాలా ఎక్కువగా ఈరోజు మనకు జరుగుతుంది. అంటే సమాజంలో ఒక పెను ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఇప్పుడు మనకు లైటింగ్ వస్తుందా లేదా, లేకపోతే ముందు నుంచి వస్తే ముందుకు లైటింగ్ వస్తుందా లేదా, లేకపోతే ఒక వ్యక్తిని వెనుక తల భాగం చూపించాలనుకుంటున్నారా, లేకపోతే అతని యొక్క డ్రెస్ హైలైట్. ఇప్పుడు ఒక మనిషిని ఫోటో తీసినప్పుడు ఆ కోణం ఎంపిక, ఆ లైటింగ్ ఎంపిక, మరియు ఈ యొక్క మొత్తం కూడా ఇది ఫోటోగ్రాఫరే చేస్తారు. ఒకవేళ లైటింగ్ బాగాలేకపోతే ఫోటో తీయడు. ఇప్పుడు అయింది అనుకోండి, మనకు లైట్ ఉండదు. కొన్ని కెమెరాలకి ఏంటంటే అది లైట్ సరిగ్గా పనిచేయదు. అట్లాంటప్పుడు మనం వెళ్తున్నప్పుడే ఫోటోగ్రఫీ తీయడం జరుగుతుంది. అంటే అది రాత్రి ఫోటో తీయాలన్నా, డే టైంలో ఫోటో తీయాలన్నా, అది ఏ యాంగిల్లో తీయాలి, దేన్ని హైలైట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ ఫోటో తీసే వ్యక్తి యొక్క ఎంపిక. దాంట్లో అతన్ని బట్టే ఆ ఫోటో రావడం జరుగుతుంది. కొంతమందికి వెనకాల గ్రీనరీ ఉండి ఫోటో దిగడం చాలా ముఖ్యం. కొంతమందికి వేరే పూలతోటి దిగుతారు, కొంతమంది లైబ్రరీలో ఫోటో దిగుతారు, కొంతమంది ఇళ్ళలో వాళ్ళ ఇల్లు దర్పం చూపిస్తారు భార్యతోటి. ఈరోజు మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లో భార్యతోటి దిగి భార్యతో ఎక్కువ డీపీలు మొత్తం ఈ భార్య దంపతుల ఫోటోలు ఉంటాయి. నాకు తెలిసి భార్యలు కూడా అమ్మా నాన్నలు పెట్టుకుంటారు, పిల్లల్ని పెట్టుకుంటారు. ఇట్లా ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యంగా. అంటే వాళ్ళ ఫోటోలో ఒక డీపీలో, ఒక సెల్ ఫోన్ డీపీలో వాళ్ళు కనుక వాళ్ళ పిల్లల ఫోటో పెట్టుకుంటే వాళ్ళ పిల్లల్ని అంత ప్రేమిస్తున్నారని అర్థం. ఇప్పుడు నా డీపీ ఉంది అనుకోండి, పెట్టుకున్నాను అంటే అది ఏం చెప్తుంది అంటే నాకు అది ఇష్టం అని చెప్తుంది అన్నట్టు. అంటే అట్లా కనుక్కోవడం, ఒక విషయాన్ని రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కోవడం అనేది ముఖ్యమైనది. నా ఫోటో జనాలకు తెలియజేస్తే అట్లాంటిది నాకు ఇష్టం అనేది కూడా ఆ ఫోటో తెలియజేస్తుంది. అంటే అది నా ఇష్టం. నేను ఆ ఫోటో నాకు ఉండాలి, జనాలు తెలియాలనే విషయంతో కదా ఆ ఫోటోని నా డీపీలో పెట్టుకున్నాను. ఈ రకంగా పిల్లల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు, భార్యల ఫోటోలు, భర్తలైతే భార్యలైతే భర్తల ఫోటోలు పెట్టుకొని వాళ్ళు డీపీలు పెట్టుకుంటారు, ఆ ఫోటోలు పెట్టుకుంటారు. అంటే మనకు అది అర్థమవుతుంది వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రకంగా ఫోటో అనేది మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రధాన స్రవంతి. ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి, మన ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ మధ్యకాలంలో ఏమని, అందరూ డీపీ సెల్ ఫోన్లలో మన జాతీయ జెండాను మనం డీపీగా పెట్టుకోమని. డీపీ అంటే అది మనం ఇట్లా ఫోన్ ఓపెన్ చేయగానే మన పేరు రాగానే మనకు వచ్చే ఫోటోను డీపీ అంటారు. అప్పుడు అందరూ ఏం చేశారు, భారతీయ తిరంగా జెండాను వాళ్ళు డీపీగా పెట్టుకున్నారు. ఈ రకంగా ఫోటో అనేది అంటే అందరూ దేశభక్తి, దేశానికి మనం అందరం ఇక్కడ బతుకుతున్నాము, మన దేశానికి ఒక విధేయులైనటువంటి పౌరులు మనం మనగలగాలి, దేశానికి కృషి చేయాలనేది దానివల్ల నాకు అర్థమవుతుంది. ఈ రకంగా ఫోటోగ్రఫీ అనేది సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు కానివ్వండి, మార్పు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఫోటోగ్రఫీ అనేది చూపిస్తుంది. ఇది ఒక డాటా సేకరణ యొక్క పద్ధతిగా మనం అంగీకరించడం కష్టమైనది కొంతమంది అంటారు. అదొక డాటా. ఇప్పుడు ఒక సమాజాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు, ఇప్పుడు ముస్లింలు ఉన్నారనుకోండి, వాళ్ళు పేదరికం ఎట్లా ఉంది ఓల్డ్ సిటీలో, ఒక కుటుంబాన్ని మనం తీసుకుని దాన్ని ఫోటో తీసాం అనుకోండి, అది మనకు ఒక డాటాకి పనికొస్తుంది.
అయితే దీన్ని మనం సామాజిక శాస్త్ర పరిశోధనలో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే చేస్తే ఎట్లా ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వీయ అవగాహన. ఫోటోగ్రఫీ స్వీయ మరియు సమాజం యొక్క ఆత్మాశ్రయ స్వభావం మధ్యలోకి ప్రవేశించి ముందు సామాజిక పరిభాషలో స్వీయ ఆలోచనను క్లుప్తంగా చర్చిద్దాం. తనను తాను అర్థం చేసుకునే సామాజిక శాస్త్ర విధానం ఎల్లప్పుడూ సమాజంతో ముడిపడి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సమాజంతో ముడిపడి అర్థం చేసుకుంటాం. అంతేగాని మనం వ్యక్తిగతంగా మనకు స్వేచ్ఛ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మనం సమాజంతో బతుకుతున్నాం కాబట్టి మనం సమాజం నుంచి ఏమాశిస్తున్నాం, సమాజం మన నుంచి ఏమాశిస్తుంది, ఇది అంతా ఒక ముడిపడి ఉంటుంది అన్నట్టు ఎప్పటికీ. ఇది మనం సమాజం దూరం మనం బతకలేము, మనకు దూరం సమాజం బతకలేదు. ఎప్పటికీ ఇది నడుస్తున్నటువంటి చర్చ అన్నమాట. వ్యక్తుల చర్యల ద్వారా స్వయ ప్రభావం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా సమూహాలు, సంస్థలు, నెట్వర్క్లు మరియు సంస్థలు సృష్టిస్తుంది. అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మొట్టమొదటిసారి యూట్యూబ్ అనేది జావేద్ అనే వ్యక్తి ఈ యొక్క మైకేల్ జాక్సన్ సిస్టర్ యొక్క వీడియో ఒక పాటని పెట్టడం ద్వారా అది సమాజం మీద ఎంత ప్రభావం చూపించిందంటే అది ఈరోజు అందరూ దాన్ని వాడుతున్నారు. యూట్యూబ్ని, ఆ తర్వాత వాట్సాప్, వీటన్నింటినీ కూడా సృష్టికర్తలు. జావేద్ అనేవాడు కూడా ఈ యొక్క యూట్యూబ్ సృష్టికర్తల్లో వాడు ఒకడు. అంటే ఇది విపరీతమైనటువంటి ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసినప్పుడు కూడా అతను చేసినటువంటి ఫోటోగ్రఫీ, అంటే బ్లాక్ అండ్ వైట్ లో అతను తీయడం. అంతేందుకు మీరు గాడ్ ఫాదర్, ఇంగ్లీష్ సినిమా గాడ్ ఫాదర్ చూస్తే దాంట్లో ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ఒక మాఫియాని, అంటే ఒక చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రూప్స్, అంటే వాళ్ళు ఎట్లాంటి ఈ యొక్క సారాయి అని డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే వాళ్ళంతా ఎట్లా బతుకుతారు, ఇటాలియన్ మాఫియా ఎట్లా బతుకుతుంది అనేది ఆ ఫోటోగ్రఫీ ఒక డార్క్, అంటే ఆ లైటింగ్ కూడా డార్క్, ఎక్కువ లైటింగ్ కాకుండా ఒక డార్క్లలో హోటల్లో వాళ్ళు ఎట్లా మంది తాగుతారు, వాళ్ళు ఎట్లా జీవితాన్ని గడుపుతారు, ఎంత కార్లు వాడతారు అనేది మనకు ఆ సినిమాలో ఫోటోగ్రఫీకి అది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే ఫోటోగ్రఫీ అనేది అది ఒక పెద్ద సంచలనం సృష్టించింది గాడ్ ఫాదర్ అనే సినిమా. దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వేల సినిమాలు వచ్చాయి. అంటే ఆ ఫోటోగ్రఫీ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, డైలాగ్ కానివ్వండి, అది అప్పటి వరకు ఉన్నటువంటి ఫార్మాట్ బ్రేక్ చేసింది. తెలుగు వైపు చిరంజీవి గారు కూడా గాడ్ ఫాదర్ తీశారు. అంటే అది నేను చూడలేదు, కానీ లూసిఫర్కి అది ఒక కాపీ అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా ఫోటో, డాక్యుమెంటరీ ఇవన్నీ కూడా వ్యక్తులు ప్రభావాన్ని చూపిస్తారు. వాళ్ళు స్వీయాత్మక ధోరణి. ఆ సినిమా తీసిన తర్వాత మొత్తం మారిపోయింది సమాజం, మన సినిమా టేకింగే మారిపోయింది. ఈ రకంగా ఉంటుంది. అంటే వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తారు, అదేవిధంగా సమాజం కూడా వ్యక్తుల్ని ప్రభావితం చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భాగస్వామి భాష మరియు అర్థాల ద్వారా స్వీయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తిని మరొక పాత్ర స్వీకరించడానికి, సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనడానికి మరియు ఒక వస్తువుగా తను ప్రతిబింబించడానికి వీలు కల్పిస్తుంది అని సెట్మర్ అండ్ బర్గ్లీ చెప్పారు. లుకింగ్ గ్లాస్ థియరీ. సింబాలిక్ ఇంటరాక్షన్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన చార్లెస్ పులే స్వీయాభావాన్ని వివరించే ఒక సిద్ధాంతం లేదా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఆయన ప్రకారం ఏంటి అంటే, మన గురించిన భావన నుండి మాత్రమే కాకుండా మన కుటుంబం మరియు స్నేహితులు మరియు మనకు సన్నిహితంగా ఉండే ఇతరులతో కానీ మనకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి కూడా మనం కలిగి ఉన్న ప్రతి చర్యల నుండి కూడా వస్తుందని ఆయన చెప్పాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ చార్లెస్ పులి అనే అతను ఏం చెప్తారంటే, మన గురించిన దృక్పథం, మన భావన, అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఎట్లా వస్తుంది అనేది, అంటే మన కుటుంబం నుంచి వస్తుంది, మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది, మన పక్క ఇంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మొత్తం ఈ సమాజం నుంచి మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నాం, వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళతో అంటే మనం మౌల్డ్ చేసుకుంటాం వాళ్ళ దృక్పథం నుంచి. ఈ రకంగా ఉంటుందని దీన్ని లుకింగ్ గ్లాస్ సెల్ఫ్, అంటే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అనే సిద్ధాంతాన్ని అతను ఈ రకంగా చెప్పాడు. ఇతను ఈ స్వీయభావాన్ని 3 దశల్లో వివరించాడు. ముందుగా మనం ఇతరులు ఎలా కనిపిస్తామో ఊహించుకుంటాం. మొట్టమొదటిసారి ఒక షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ఈ షర్ట్ మనకు ఇది బాగుందా లేదా అనేది ఫస్ట్ మనం ఇప్పుడు నీ ఫ్రెండ్ చూసినప్పుడు వాడు ఏమంటాడు, వాడు తిట్టుకుంటాడా
ఇంకేమన్నా అనుకుంటాడు అనేది మొట్టమొదటిసారి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు కొత్త చొక్కా కొన్నామండి, కొత్త చొక్కా ఇప్పుడు మన అమ్మ కొన్న చొక్కా ఏంటంటే నా కొడుకు ఈ చొక్కాలో బాగుంటాడని వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకుంటే రెండోది ఏంటి అంటే వాళ్ళు అంటే రెండోది ఇతరుల మనపై వారి పరిశీలన ఆధారంగా మనల్ని ఎలా అంచనా వేస్తారో మనం ఊహించుకుంటాం. అంటే మనం ఈ డ్రెస్ వేసుకుంటే, ఈ చొక్కా వేసుకుంటే, ఇప్పుడు నేను టీ షర్ట్ తోటి మీకు పాఠాలు చెప్పాను అనుకోండి, వీడియో ప్రభావం టీచర్ అయ్యింది, టీచర్ అయ్యింది ఇట్లా ఏదో టీ షర్ట్ వేసుకుని పాఠాలు చెప్తున్నాడు అని చెప్తారు. అంటే మన భారతదేశం, వేరే దేశాలలో అయితే టీ షర్ట్ వేసుకుని కూడా పాఠాలు చెప్తారు అనుకోండి. అంటే ఇట్లా భారతదేశం మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆలోచిస్తారు. అంటే ఫస్ట్ మనం ఎలా ఎలా కనిపిస్తామో ఊహించుకుంటాము. రెండోది ఇతరులు మన వారిపై పరిశీలన ఆధారంగా మనల్ని ఎలా అంచనా వేస్తారో కూడా మనం ఊహించుకుంటాం. మనం చేసే పనుల వల్ల ఎలా వాళ్ళు అంచనా వేసుకుంటారు అనేది కూడా మనం అర్థం చేసుకుంటాం. మన గురించి వారి మూల్యాంకన ఆధారంగా మనం సవరించుకుంటాం. అంటే మనం ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటాం అనే దాన్ని బట్టే మనము ఒక అంచనాకు వచ్చి ఆ అంచనాను బట్టి మనం మార్చుకుంటాం. ఈ రకంగా మనల్ని మనం మార్చుకోవడాన్ని లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటారు. ఒకటి, మనం వేరే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు మన గురించి అనేది ఊహించుకుంటాము. రెండోది, వాళ్ళ పరిశీలన ఏ విధంగా ఉంటుంది మన మీద, ఎట్లా అంచనా వేస్తారో తెలుసుకుంటాము. తర్వాత మనం ఏ రకంగా లెక్క కడతారు మన సమాజంలో, ఒక మంచి వ్యక్తిగానా, ఒక చెడు వ్యక్తిగానా, ఒక కవిగానా, ఒక డైరెక్టర్గానా, ఒక సృజనాత్మక కలిగిన వ్యక్తిగానా, ఒక తాగుబోతుగానా, ఒక ఒక పిచ్చివానిగానా, ఒక మంచివానిగానా, ఇలా కాకుండా స్వార్థపరునిగానా, ఇట్లా వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఏ రకంగా మనం చూస్తారనే దాన్ని బట్టి మనం మర్చిపోవడము జరుగుతుంది. మీరు ఉదాహరణకి మీరు తెలివైన వారిని మీరు అనుకోవచ్చు, కానీ మీ గురించి ప్రజలు అంచనా ప్రకారం మీరు మేధావి కానట్లయితే మీరు తెలివైన వ్యక్తిగా మీ భావాన్ని సవరించుకోవచ్చు. మనం ఏమనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈ రోజులలో వాళ్ళు ఒక మేధావిగా అనుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ పక్కనోడు వాళ్ళు అనుకోవద్దు. ఇప్పుడు బాలగోపాల్ అన్నాడు, బాలగోపాల్ ఎక్కువగా రాశాడు, మాట్లాడాడు, అతను మేధావిగా చాలా మంది అనుకుంటారు. తాను అనుకున్నా లేదా నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం చాలా మంది మేధావి అనుకుంటారు. ఎందుకంటే కొన్ని మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆ వృత్తికి ఆయన రిజైన్ చేసేసి ఒక సామాజిక మానవ హక్కు ఉద్యమంలో నక్సలైట్లతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ప్రభుత్వాలకు వాళ్ళకి అసలు నక్సలిజం ఎందుకు వచ్చింది అనే విషయాల మీద చాలా కూలంకషంగా రాశాడు. ఒక రకంగా నోబెల్ ప్రైజ్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు చాలా మంది మాట్లాడారు. అంటే ఈ రకంగా మేధావిని ఆయన అనుకున్న దగ్గర జనాలు ఆయన మేధావి గుర్తించారు. ఈ రోజు కూడా బాలగోపాల్ రచనలు చదవడము, ఆయన పాలస్తీనా రచన నేను అట్లాంటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఎలా ఊహించుకుంటున్నాం అనే దాన్ని బట్టి మీరు తెలివైన వారని మనం అనుకోవచ్చు, మనం తెలివైన వాళ్ళం, మేధావులం అని అనుకోవచ్చు. కానీ పక్కన వాళ్ళు కూడా అది సందర్భాన్ని బట్టి బయటపడుతుందండి. ఏం లేదు, మనం ఏమనుకుంటున్నాం అనేది మనం ఏదైనా అనుకోవచ్చు. మనమే పెద్ద హీరోలు అనుకోవచ్చు, మనమే పెద్ద మేధావులు అనుకోవచ్చు, లేకపోతే మంచి టీచర్ పాఠాలు చెప్తున్నాం అనుకోవచ్చు. కానీ అది పక్కన వాళ్ళు చూసినప్పుడు, పక్కన వాళ్ళు ఒక అంచనా వేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. దాన్ని మనం లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం ఒకరు కాదనుకోండి, సవరించుకుంటాం. పాఠాలు బాగా చెప్పలేదు అనుకోండి, మళ్ళొకసారి చదవాలి. అది అప్పుడు సరి రాకపోతే మళ్ళొకసారి చదివి అప్పుడు మనం ఒక మంచి పాఠం చెప్పగలుగుతాం. ఇట్లా ఎప్పటికప్పుడు సవరించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పక్కన ఇప్పుడు డైరెక్టర్స్ చెప్తారు, పదాలు తప్పొస్తున్నాయని చెప్తారు, వేరే వాళ్ళు చూస్తారు. ఇట్లా మనం సవరించుకోవచ్చు. ఇట్లా సవరించుకోవడం ద్వారా ఒక వేమన కూడా చెప్పాడు కదా, నిరతిగా వేమితి అని, సాధనములు సమకూరు ధరడం విశ్వదాభిరామ వేమ. అంటే ఏదైనా ఒక పని చేయంగా మనం ఆ పని మీద పట్టుని సాధిస్తామని మనం ఇక్కడ అర్థమవుతుంది. తినగా వేమి తీయను, వేపపల్లి ఎట్లా ఉంటుంది, ఇట్లా పట్టుకుని చేదుగా ఉంటుంది. కానీ అది మనం తినగా ఏమైతే అది మనకు అది ఒక తీయగా మారుతుంది. అట్లే ఒక పనిని మనం చేయంగా ఏమైపోయింది, అది ఒక సాదాసీదగా సాధనంలో పనులు సమకూరు ధరలు విశ్వదాభిరామ. అంటే మనం కనుక అదే పని మనం సాధన చేసుకుంటే అది మనం ఒక దాన్ని ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఇట్లా లుకింగ్ గ్లాస్ థియరీ అనేది ఈ మొత్తంగా మనం ఏ విధంగా అనుకుంటున్నాం, వాళ్ళ పక్కన మనం ఏ విధంగా వాళ్ళు అనుకుంటారని ఊహించుకుంటున్నాం, మనం ఏ విధంగా అంచనా వేస్తారని అనుకుంటున్నాం, మనం ఎట్లా మూల్యాంకనం చేస్తారన్న విషయాలు మొత్తంగా మనం ఇట్లా మన ఏదైతే ఆలోచన విధానం ఉందో అది సమాజం మనం ఏమనుకుంటుంది
అనే దాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయి అనేది లుకింగ్ గ్లాస్ అనేది చెప్తుంది. స్వీయ మరియు సమాజం మధ్య సంబంధం ఇది చాలా 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 ముఖ్యమండి. మనకి సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మీకు ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ విషయం చెప్తాను. ఆయన ఏమంటాడు, నా ఇష్టం పుస్తకం రాసుకున్నాడు అంటే స్వీయం. ఇప్పుడు ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గురించి చాలా మంది ఆయన చిన్న మాట మాట్లాడి కొన్ని లక్షల మంది చూస్తారు. ఆయన ఏం చెప్తాడు, నేను ఇట్లా బతకాలనుకుంటున్నాను, దాన్ని బట్టి నేను సమాజం అంచనా వేస్తాను. సమాజాన్ని బట్టి కూడా ఆయన కూడా మారుతూ ఉంటాడు. కొన్ని పద్ధతులు మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయవచ్చు. అంటే స్వీయ మరియు సమాజానికి మధ్య సంబంధం అనేది సోషియాలజీలో చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి అనేది చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య అర్థం చేసుకున్నప్పుడే మనకు అది ఫోటోగ్రఫీ అయినా, సినిమా అయినా, ఇక్కడ కథ అయినా, కళాకారుడైనా, మ్యూజిక్ అయినా, యాక్టర్ అయినా కానీ మనకు అర్థం అవుతుంది. సమాజం మనం ఏమనుకుంటుంది, మన గురించి ఏమనుకుంటున్నాం, సమాజం మనం ఎట్లా చూడాలనుకుంటున్నది, మనం సమాజాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నాం అనేది కూడా ఈ రెండింటి మధ్య సంబంధం అనేది మిగతా వాటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం సమాజం మనకు అర్థంగా ఉంటుంది. మునుపటి భాగంగా స్వీయ అనేది ఒంటరిగా ఉంటారు. స్వీయ మరియు సమాజం ఒకదానికి ఒకటి ప్రభావితం చేస్తాయి. ఇంతకు చెప్పాను, మనిషి సమాజాన్ని ప్రభావితం చేస్తాడు, సమాజం మనిషిని ఈ రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం వివిధ స్థాయిల విశ్లేషణలో వ్యక్తుల మధ్య ప్రవర్తన యొక్క వివిధ నమూనాలు, ఒకే స్థాయిలో మన కాలక్రమేణా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క నమూనాలు చూడవచ్చు మరియు ఆ వ్యక్తిని తెలుసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిని మనం తీసుకుంటే ఆ వ్యక్తి రకరకాల కాలక్రమంలో ఏ రకంగా మారాడు. ఒకప్పుడు మీ అందరికీ తెలుసు, వాడు చిన్నప్పుడు బాగానే ఉంటాడు, మధ్యలో ఏమైతే చెడు అలవాటులో మరి ఇంకేదో మొత్తం కూడా మారిపోతాడు. వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, కొంతమంది చిన్నప్పుడు చాలా చెడ్డగా ఉంటారు, చిన్న క్రిమినల్స్ గా ఉంటారు. అది కాలక్రమేణా వాడు మారుతూ ఉంటాడు. మారి ఒకడు చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, చెడుగా మారచ్చు. వాడు చెడ్డగా ఉండి వీడు మంచోడు కాదు అన్నవాడు వాడు మంచిగా జీవితాన్ని మార్చుకోవచ్చు. అంటే అది ఏ రకంగా అయినటువంటి మార్పుకు గురి కావచ్చు. అంటే ఒక స్థాయిలో మనం కాలక్రమేణా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క నమూనాలను చూడవచ్చు, మరియు ఆ వ్యక్తిని తెలుసుకోవచ్చు. ఈ రకంగా అసలు మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా మారుతున్నాడు అనేది మనకు స్వీయ మరియు సమాజం మధ్యలో ఒక సంబంధం అనేది ఇక్కడ అర్థమవుతుంది. సారూప్య వ్యక్తుల్లో ఇటువంటి అనేక నమూనాలను కూల్చడం ద్వారా మనం ఒక నిర్దిష్ట రకం వ్యక్తులను తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళు పాటలు అంటేనే ఇష్టం అనుకోండి, అంటే ఆ పిల్లోనికి పాటలు అంటే ఇష్టము, లేకుంటే ఇంకా సినిమా అంటే ఇష్టము, క్రికెట్ అంటే ఇష్టము, లేకపోతే ఇంకా వేరే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, మనం అతన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా సెల్ఫ్ అండ్ సొసైటీ మధ్యలో రిలేషన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ రకరకాల నమూనాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి మనం సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద అంతర్వ్యక్తిగత నమూనాలు సామాజిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఈ యొక్క మొత్తం మనిషికి సమాజానికి ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉన్నాయో అదే సామాజిక నిర్మాణాన్ని మనకు తెలియజేస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. విజువల్ సోషియాలజీ సామాజిక శాస్త్రంలో 1960లో వచ్చింది. విజువల్స్ లో ఆసక్తి ఉన్న కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు మాత్రమే మానవ శాస్త్రంలో సమాంతర ఉద్యమం గురించి తెలుసుకున్నారు లేదా పాల్పంచుకున్నారు. బదులుగా మొదట దృశ్యమాన సామాజిక శాస్త్రవేత్తలు డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ల ప్రేరణ పొందారు. మొట్టమొదటిసారిగా సోషియాలజీలో విజువల్ సోషియాలజీలో ఈ డాక్యుమెంటరీ నుంచి ఆంథ్రోపాలజీ నుంచి కొంత ప్రేరణ పొందారు. ఆ తర్వాత అది ఒక పెద్ద సామాజిక శాస్త్రంలో విజువల్ సోషియాలజీ కూడా ఒక ప్రధానంగా అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. కారణం సామాజిక శాస్త్ర ఎజెండా నుండి తప్పిపోయినట్టుగా సామాజిక శాస్త్రవేత్తలు భావించిన అనేక సమస్యలపై పనిచేస్తున్నారు. వీటిలో డ్రగ్స్ మరియు డ్రగ్ కల్చర్ యొక్క ఫోటోగ్రఫిక్ అధ్యయనాలు ఉన్నాయి. 1971లో ఫోటోలు అంటే డ్రగ్స్ ఎట్లా వాడతారు మనం చెప్తే వాడు హెరాయిన్ సినిమాలో చూస్తున్నారు, వాడు హెరాయిన్ ముక్కును తెలుస్తాడు, గాని సిగరెట్లు వేసుకొని తాగుతాడు. ఇవన్నీ కూడా ఫోటోల ద్వారా మొట్టమొదటి విజువల్ సోషియాలజీలో అది డేవిడ్సన్, క్లార్క్ లాంటి ఈ యొక్క అధ్యయనాలలో ఈ విజువల్ ఫోటోగ్రఫీ విజువల్ సోషియాలజీ వాళ్ళు ఉపయోగించారు. చిన్న పట్టణ దక్షిణ పేదరికం మరియు జాతీయ అహంకారం. ఇప్పుడు రేసిజం చూపించాలంటే కూడా ఒక బ్లాక్ అబ్బాయినో ఆఫ్రికన్ అబ్బాయినో ఇంకా తెల్ల అమ్మాయిని చూపించాలంటే ఆ జాతీయ ఫోటోగ్రఫీలో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారని కూడా ఈ జాతీయ అహంకార విషయాలను కూడా అధ్యయనం చేయడానికి కూడా ఈ యొక్క విజువల్ సోషియాలజీ అనేది ప్రధానంగా
1972లో ఇది మొదలుపెట్టింది. అదేవిధంగా పౌర హక్కుల ఉద్యమం మీ అందరికీ తెలుసు. మార్టిన్ లూథర్ కింగ్ చంపేశారు. అతను ఒక నల్ల వాళ్ళ హ్యావ్ ఎ డ్రీమ్ అని ఒక నల్ల జాతి ఉద్యమాన్ని తీసుకొచ్చేసేసి ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వేరే బ్లాక్ బాయ్ అండ్ వైట్ గర్ల్ కెన్ ప్లే టుగెదర్ రీడ్ టుగెదర్ అని ఆయన ఒక స్వేచ్ఛావాదాన్ని ఈ యొక్క వర్ణ వివక్షత లేని ఒక అమెరికన్ సమాజాన్ని ఆయన కలగన్నాడు. ఆయన అట్లాంటి ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఈ విజువల్ సోషియాలజీ అనేది చాలా ప్రముఖమైన పౌరకుల ఉద్యమము. ఆ తర్వాత ఈ రేసిస్ట్ దాంట్లో ఈ పేదరికాన్ని అర్థం చేసుకోవడంలో, డ్రగ్ కల్చర్ని అర్థం చేసుకోవడంలో, అదేవిధంగా మనకు మైగ్రేషన్ జరుగుతుంది. ఉదాహరణకి ఈ హైదరాబాద్ మహానగరానికి కొన్ని వేల మంది రోజు ట్రైన్లలో వస్తుంటారు, పోతా ఉంటారు. ఇక్కడ ఏదో మనం ఇక్కడ హైదరాబాద్ నగరంగా ఏదో మనం సాధిద్దామని వస్తారు. ఇప్పుడు అందుకని నేను ఒక కవితలో చెప్పాను, హర్ దిన్ హజారో మజ్దూర్ ఆతే హై అప్నీ తరక్కి కర్నే కి కోషిష్ కర్తే హై. ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు వేల మంది వస్తారు, వాళ్ళు తమ యొక్క జీవితాన్ని తన అదృష్టాన్ని పరీక్షించాలని చూసుకుంటారు. అంటే దీన్ని మనం ఫోటో తీసుకోనుకోండి, ఎంతమంది వస్తున్నారు మైగ్రెంట్స్, ఎంతమంది వాళ్ళు జీవనాభివృద్ధి గురించి వాళ్ళు ఆదరిస్తుంటారు. మీరు రోడ్డు మీద చూస్తూ ఉంటే మొక్కజొన్న ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు. ఉత్తరప్రదేశ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో మొక్కజొన్న కండలు అమ్ముతుంటారు. అంటే ఇట్లా వలస కార్మికులు వాళ్ళ జీవితాలు ఫోటోగ్రఫీ ద్వారా మనం విజువల్ సోషియాలజీ ద్వారా మనం చెప్పవచ్చు. రాయడం అనేది ఒక ఎత్తు, దాన్ని విజువలైజేషన్ చేయడం అనేది కూడా ఒక ఎత్తు. స్వేచ్ఛ స్పీచ్ ఉద్యమం అంటే ఫ్రీ స్పీచ్ ఉద్యమం, ఫ్రీ స్పీచ్ వీళ్ళందరికీ ఈరోజు ఫ్రీ స్పీచ్ యూరోప్ లో ఎక్కువగా ఉద్యమ స్థాయి అనుకుంది. భారతదేశంలో కూడా ఫ్రీ స్పీచ్ అనే ఒక ఉద్యమం కూడా అనుకుంటున్నారు. ఈరోజు నాకు ఎవరు మాట్లాడినా వారి మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే రాజ్యం అనేది ఈ రోజు ఒక మన యొక్క పౌరుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకు ఒక రక్షణ నిలవాల్సిన రాజ్యం ఈరోజు అది భక్షిస్తూ అది మన స్వేచ్ఛ ఊపులని అది ఒక రాక్షసులాగా తినేస్తుంది. ఈరోజు ఒక పాట రాసాం అనుకోండి, ఇది ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఇంకేదైనా వేరే వ్యక్తులకు పాట రాస్తే అది దాన్ని సెన్సార్ చేస్తూ ఉన్నారు. అసలు రాకుండా వాళ్ళ మీద దాడులు, ప్రతి దాడులు. ఒకప్పుడు శ్రీశ్రీ రాసేటప్పుడు ఆయన ఎన్నో పాటలు రాశాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. అప్పుడు డిస్సెంట్ ఇస్ సెలబ్రేట్. డిస్సెంట్ అంటే ఒక వ్యక్తి ఒక విషయం చెప్తున్నాడు అంటే దాన్ని మనం గౌరవించేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఎట్లా అంటే నువ్వు మాట్లాడితే మాట్లాడకూడదు. ఏమవుతుంది అంటే మార్కెట్ ఫండమెంటలిజం అని ఉందండి. మార్కెట్ ఫండమెంటలిజం అంటే ఎప్పుడైతే ఈ యొక్క వాణిజ్యాలు అనేటివి వాణిజ్యమే ప్రతిదీ అయిపోయింది అనుకోండి, సో వ్యాపారము వాణిజ్యమే జీవితం ప్రతి విషయంలో అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీ స్పీచ్ అనేదాన్ని వాళ్ళు దెబ్బతీస్తారు. అంటే బిజినెస్ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ కోకోకోలా ఉంది. ఒకప్పుడు పెద్ద ఉద్యమం 77 కోకోకోలా ఇండియా బ్యాన్ చేశారు. అంటే అట్లాంటి మార్కెట్ ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఫ్రీ స్పీచ్ ఉద్యమం, ఫ్రీ స్పీచ్ ఉంటుందనే ఒక భయం కొద్ది ఏమవుతుంది అంటే ఈ యొక్క దాని ఒక ఉద్యమంగా ఎవరైనా ఏదైనా మాట్లాడాల్సిన ఒక ఫ్రీ స్పీచ్ ఉద్యమం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరియు కార్పొరేట్ పెట్టుబడిదారు విధానం యొక్క సామాజిక బాధ్యత రాహిత్యం స్మిత్ మరియు ఇంతకుముందే చెప్పారు కదా, ఈ యొక్క పెద్ద పెద్ద పెట్టుబడిదారులు టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఒక సామాజికంగా ఎటువంటి బాధ్యత లేదు. దాని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఎంతవరకు వీళ్ళు పేద పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు, ఎంతమంది వీళ్ళకున్న కోట్ల ఆస్తుల రూపాయలకి ఎన్నో పేద పిల్లలకి ఎన్నో స్కూల్ పెట్టవచ్చు, ఆహారాన్ని ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. దీని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది. దాని మీద ప్రభుత్వం వసూలు చేసి వాళ్ళకి ఈ విషయాలు ఇవ్వాలి. భారతదేశంలో అంత గట్టిగా అంత జరగట్లేదు. దానివల్ల ఇదంతా సమస్య అనేది భారతదేశంలో ఇది మనకు మా ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు చెప్పినట్టు ఆదేశ సూత్రాల ప్రకారము సంపద అనేది కొద్ది మంది దగ్గర కేంద్రీకృతమై ఉండకూడదు. కానీ భారతదేశం కొత్త విధానంలో సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఈరోజు కార్పొరేట్ పెట్టుబడిదారు విధానం అనేది ఒక భూతం లాగా ఒక తయారైపోయి సామాజికంగా చాలా బాధ్యతారహితంగా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో విజువల్ సోషియాలజీ అనేది చాలా ప్రధానంగా మనకు కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఫోటోగ్రఫీ మరియు పరిశోధన అంటే ఈ సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య సామాజిక చర్యలకు ఫోటోగ్రఫీని మనం అశాబ్దిక పరిశోధన యొక్క గొప్ప ప్రాంతంలో కనిపిస్తుంది. అంటే మనం రిటర్న్ కాకుండా విజువల్లో అంటే మనం దృశ్య రూపకంగా ఇది పనికొస్తుంది అనేది మనకు అర్థమవుతుంది.
కల్మినారియా కొలియార్ అనే వాళ్ళు చెప్పారు. మునుపటి విభాగాల్లో పేర్కొన్నట్లు ఏదైనా సామాజిక దృగ్విషయం మరియు వివిధ రకాల విశ్వసనీయ సాక్ష్యాల గురించి వివరాత్మకంగా సమాచారం ఫీల్డ్లో తీసిన ఛాయాచిత్రాల నుండి విశ్లేషించవచ్చు. మన ఫీల్డ్గా మనం మనం ఫీల్డ్లో చేసినటువంటి ఫోటోగ్రఫీలు మనకు ఛాయా ఒక పెద్ద చిత్రంగా అవపడి ఈ రకంగా మనకి సమాజం అనేది ఒక దానిలాగా అవపడుతుందని మనకి ఇక్కడ అర్థం. ఫీల్డ్ వర్క్ సమయంలో సాధారణంగా గుర్తించబడిన సామాజిక నిర్మాణం, సంస్కృతి, గుర్తింపు, వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు అనేక ఇతర అంతర్దృష్ట సంక్లిష్ట పరస్పర చర్యల కెమెరా ద్వారా ప్రభావితం అవచబడతాయి. అంటే ఈ రకంగా మనం చేసే ఛాయాచిత్రాలు లేకుంటే రకరకాల సామాజిక చర్యల్ని ఒకప్పుడు ఏదైనా ఒకటి పేలిపోయింది అనుకోండి, ఒక ట్యాంక్ పేలిపోయింది దాన్ని ఒక ఫోటోగ్రఫీ తీస్తే అది జనాలందరూ ఆ ఫోటోగ్రఫీ చూసేసి ఒక ట్యాంక్ పేలిపోయింది ఆ మధ్యలో ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద అతను పరిశోధన చేస్తాం. రోజు ఆ అబ్బాయిని కలిసి మొత్తం ట్యాంక్ వెళ్ళిపోయి ఒక పరిశ్రమ పోతే ఆ ల్యాబ్ జరిగిన కెమికల్ రియాక్షన్ వల్ల మొత్తం ల్యాబ్ అనుకుని అది ఒక చర్మం పనిచేసి ల్యాబ్ చర్మం అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ దాన్ని మనం ఫోటో చూసుకోండి. ఆ ఫోటో అనేది నాకు అది చాలా చాలా సమాధానం కానివ్వండి మన సమాజ శాస్త్రంలో పరిశోధన కూడా మనకు ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. ఇంత సంక్లిష్ట ఫోటోగ్రఫీ మనకు అనేక రకంగా ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవచ్చు. సంకేతాలను అర్థం చేసుకోవడం, సామాజిక విషయం నిర్దిష్ట సంస్కృతి యొక్క వివరణాత్మక అవగాహన గురించి మాట్లాడేటప్పుడు సంకేత పదాలను కూడా తీసుకోవాలి. సంకేతాలను నిర్దిష్ట సంస్కృతిలో జీవించడం ద్వారా నేర్చుకోవచ్చు. ఛాయాచిత్రాలు కావాల్సిన సూచిస్తారు, అవి సూచించే వస్తువు దగ్గరగా పోలికబడే సంకేతాలు. ఫోటోగ్రఫిక్ ఇమేజ్ యొక్క అర్థం కోడ్ల పరస్పర చర్యలు నిర్మించబడి ఈ సంకేతాల మిశ్రమంగా చూడవచ్చు. దీని అర్థాలు బహుళ కాంప్లెక్స్ మరియు ముఖ్యంగా నిర్మించబడతాయి. అంటే ఈ యొక్క అదే సంకేతాలు అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టి మనకు ఫోటో అనేది ఎట్లా వస్తుంది. విజువల్ డేటా సేకరణ, గుణాత్మక పరిశోధనలో ఫీల్డ్ డేటాను సేకరించడం ప్రారంభించే ముందు సబ్జెక్టు తమను ఎలా ప్రదర్శించుకోవాలి చూపించాలి. ఇది గుణాత్మకమైనటువంటి పద్ధతులు గ్రంథాలయంలో బహిరంగ రహస్య ప్రాధాన్యత ఊహించడం వల్ల కలిగే సాపేక్ష ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను పరిశీలిస్తాయి. మనం విజువల్ డేటాని ఎట్లా మనం కెమెరాను తీసుకెళ్తారు ఫీల్డ్ వర్క్ అనేది ఆంథ్రోపాలజీలో తెలుస్తూ ఉంది. అదే రకంగా సామాజిక పరస్పర చర్యలు మరియు ప్రక్రియ అంటే ఏ రకంగా సమాజంలో పరస్పర చర్యలు ఉంటాయి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సంఘటనలు మరియు సామాజిక ప్రక్రియలను ఫోటోగ్రఫీ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మైక్రోస్ గా కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఛాయాచిత్రాలు మరియు సామాజిక ఛాయాచిత్రాలు అంటే ప్రమిక్స్ అంటే ఒక వ్యక్తికి బెడం ఎట్లా అనేది కూడా ఫోటోలు అంటే ఇండియాలో ఎట్లా ఉంటారు, అదే వెస్ట్ లో అయితే అంటే ఉంటారు, అది మనకు తెలుస్తుంది. ఇండియాలో ఉంటారు. ఇది ఛాయాచిత్రం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రిస్క్ రిపోర్ట్ అంటే మనం ఇప్పుడు సమాజంలో రకరకాలైనటువంటి కులాలు మతాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఎట్లా రిపోర్ట్ చేస్తాం అనేటప్పుడు ఇది ఈ ఫోటోగ్రఫీ అనేది మనకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజుకి పాఠం ముగిద్దాం, మరో పాఠం మళ్ళీ కలుద్దాం.